ఏపీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో గత ప్రభుత్వం చేసిన తప్పులని కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు మాజీ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు. జగన్ హయాంలో 2 సంస్థలకే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నారు. అయితే అదే పన్నాను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈఆర్సీ చైర్మన్ కు ఆయన ఫిర్యాదు చేశారు. అయితే గతంలో 100 కోట్ల అవినీతి జరిగితే ఇప్పటివరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటున్న ఏపీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో 2022 నుంచి కొనుగోలు చేసినటువంటి ట్రాన్స్ఫార్మర్ల వ్యవహారం పైన ఈరోజు ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర. ప్రస్తుతం ఏబీ వెంకటేశ్వర ఉన్నారు. సార్, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం కొనుగోలు జరిగాయని మీరు ఈఆర్సీ ముందు మీ అభిప్రాయం చెప్పారు. ఏం జరిగింది? కాదు, వాస్తవం. సాక్ష్యాలు కూడా చెప్పాంగా. సో అభిప్రాయం కాదు, ఇది వాస్తవం. 2022 నుంచి మొదలైంది ఇది. ఆ దుర్మార్గం ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. అది దురదృష్టం. దాన్ని ఆపండా బాబు, ఇకనైనా అంతకుముందు చేసిన దాని డబ్బులు కొంచెం వెనక్కి ఏమైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి, దానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద కనీసం యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం. అంటే కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ మీద, అదే తోషిబి సంస్థలకు మాత్రమే ఈ ట్రాన్స్ఫార్మర్ భారీగా ఎక్కువగా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారని చెప్పి వాస్తవం అండి. అది మాకేమో ఆ షిరిడి సాయి అంటే ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా మేము ఎప్పుడు చూడలా. ఆయన గురించి మాట్లాడటల్లా. ఒక ఎంపిక చేసుకున్న ఒక సంస్థకి అన్ని ఆర్డర్లు కట్టబెట్టేలాగా నిబంధనలు మార్చి, ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్లు మార్చి, అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ప్రొసీజర్లు పెట్టి, అంతకుముందు ఒక 10 మంది టెండర్లు వేసుకుంటే ఇప్పుడు అసలు 8 మందిని తీసిపారేశారు. 2 మిగిల్చారు, అందులో షిరిడి సాయి. ఆ 2లో కూడా 95% ఆర్డర్ ఒక షిరిడి సాయికే వెళ్తాయి. ఆ 2వ వాడిని ఊరికే పేరుకు అట్లా ఉంచారు, వాడికి 5% ఇస్తారు. అది పరిస్థితి. మేమనేది ఏంటంటే ఈ 8 కంపెనీల వాళ్ళు ఏమైపోవాలి, అందులో పనిచేసే కార్మికులు ఏమైపోవాలి?